ప్రకాష్ రాజ్. ఈ 5 అక్షరాలు చాలు నటనలోని విభిన్న పార్శ్వాలను పరిచయం చేయడానికి. ప్రకాష్ రాజ్ పేరు చెప్పగానే ఓ విలక్షణ నటుడు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాడు. పేరుకు కన్నడ వాడైనా తెలుగువారు ప్రకాష్ రాజ్ను తమవాడే అనుకునేంతగా టాలీవుడ్లో పాతుకుపోయాడు. అలాగే తమిళ్లు కూడా ప్రకాష్ను అంతగానే ఓన్ చేసుకున్నారు. ఇక హిందీలోనూ తనదైన మార్కు చూపించాడు. ఏ భాషలో నటించినా ఆ భాషలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఆయా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడు ప్రకాష్ రాజ్. యాక్టింగ్ పవర్ హౌస్ ప్రకాష్ రాజ్ 1965 మార్చి 26న బెంగళూరులో జన్మించాడు. తండ్రి తులువ, తల్లి కన్నడ. ప్రకాష్ రాజ్ సోదరుడు ప్రసాద్ రాజ్ కూడా నటుడు. సెయింట్ జోసెఫ్స్ ఇండియన్ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ప్రకాష్ రాజ్ ఆ సమయంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. బెంగళూరులోని కళాక్షేత్రలో స్టేజ్ షోలలో నటించాడు. అప్పుడు అతనికి నెలకు 300 వచ్చేవి. ప్రకాష్ రాజ్ దాదాపు 2000 స్ట్రీట్ థియేటర్ ప్రదర్శనలు ఇచ్చాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ముందుగా టెలివిజన్లో యాక్టింగ్ కెరీర్ను ప్రారంభించాడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత రామాచారి, రణధీర, నిష్కర్ష, లాకప్ డెత్ వంటి కన్నడ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ సినిమాలలో చేసినవి చిన్న పాత్రలే అయినా ప్రకాష్ రాజ్ నటన, డైలాగ్ డెలివరీకి మంచి పేరొచ్చింది. ఈ కోవలోనే కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్ నటించిన హరకేయ కురిలో అద్భుతమైన పాత్ర దక్కింది. ఈ సినిమాలే ప్రకాష్ని తమిళ వెటరన్ డైరెక్టర్ కె బాలచందర్ దృష్టిలో పడేటట్టు చేశాయి. కన్నడ చిత్రాలలో ప్రకాష్ రాజ్ పేరు ప్రకాష్ రాయ్ అని పడేది. అయితే బాలచందర్ డ్యూయట్ సినిమా కోసం ప్రకాష్ రాయ్ని కాస్త ప్రకాష్ రాజ్గా మార్చారు. 1997లో మణిరత్నం తీసిన పొలిటికల్ బయోపిక్ ఇద్దరులో కరుణానిధి పాత్రకు ఎంపికయ్యాడు ప్రకాష్ రాజ్. ఎంజీఆర్ కరుణానిధి కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ పోషించిన కరుణానిధి పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాలోని నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. మరోవైపు అదే సమయంలో మలయాళం చిత్ర పరిశ్రమకు, తెలుగు ఇండస్ట్రీకి సైతం ప్రకాష్ ఎంట్రీ ఇచ్చాడు. 1996లో అనేక మలయాళ చిత్రాలలో నటించాడు. ఇక 1995లోనే ఏఎం రత్నం దర్శకత్వంలో రూపొందిన సంకల్పం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అలీ హీరోగా నటించిన గన్ షాట్ చిత్రంతో ప్రకాష్ రాజ్కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పవిత్ర బంధం, సుస్వాగతం, హిట్లర్ ఇలా తెలుగులో తన సినిమా ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగించాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన అంతఃపురంలో ప్రకాష్ రాజ్ పోషించిన నరసింహ పాత్రకు వచ్చిన అప్లాస్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని తన నటనకు గాను మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నాడు. అంతఃపురం తర్వాత అప్పటి యంగ్ డైరెక్టర్స్కి మొదటి ఆప్షన్గా మారాడు ప్రకాష్ రాజ్. తెరపై ఎలాంటి తరహా పాత్ర పోషించాలన్నా ప్రకాష్ రాజ్ వాళ్లకు ఓ ఆయుధంలా దొరికాడు. ఆ దర్శకులు ఊహించుకున్న పాత్రకు 100% న్యాయం చేసే నటుడిగా ప్రకాష్ రాజ్ నిలిచాడు. 1995లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు ఇప్పటికే అదే స్పీడ్తో ఎన్నో విలక్షణ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు ప్రకాష్ రాజ్. తరాలు మారుతున్నా తరగని ప్రేక్షకాభిమానంతో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూనే ఉన్నాడు. ఓవైపు సినిమా, మరోవైపు వెబ్ దునియా రెండింటిలోనూ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. కేవలం నటుడుగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగాను సినీ ఇండస్ట్రీకి ఆయన చేస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 2002లో తమిళ చిత్రం దయాతో నిర్మాతగా మారిన ప్రకాష్ రాజ్ తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 20 సినిమాల వరకు నిర్మించాడు. ఇక డైరెక్టర్గాను అరడజను సినిమాలు ప్రకాష్ రాజ్ కిట్టీలో ఉన్నాయి. అవార్డుల విషయానికి వస్తే తన 3 దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అత్యుత్తమ అవార్డులు ప్రకాష్ రాజ్ని వరించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 8 సార్లు నంది అవార్డులు అందుకున్నాడు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ బెస్ట్ యాక్టర్ అవార్డుతో పాటు ఉత్తమ సహాయ నటుడిగా స్పెషల్ జ్యూరీ, స్పెషల్ మెన్షన్ అంటూ 5 జాతీయ అవార్డులను తన కిట్టీలో వేసుకున్నాడు. ప్రకాష్ పలు వివాదాల్లో సైతం చిక్కుకున్నాడు. ఆయనపై గతంలో 6 సార్లు తెలుగు సినీ నిర్మాతలు నిషేధం విధించారు. పవన్ కళ్యాణ్ జల్సా, ఎన్టీఆర్ కంత్రి, అల్లు అర్జున్ పరుగు సినిమాల షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్పై కంప్లైంట్స్ వచ్చాయి. అలాగే ఒంగోలు గిత్త సినిమాలోని ఓ సీక్వెన్స్లో నగ్నంగా కనిపించడం పైన వివాదం నెలకొంది.
అజయ్ దేవగన్తో నటించిన హిందీ చిత్రం సింగంలోని ఒక సన్నివేశంలో ప్రకాష్ చెప్పిన కొన్ని డైలాగులు కన్నడిగులను కించపరిచేలా ఉన్నాయని భావించినందుకు అనేక కన్నడ సంస్థలు థియేటర్ల ముందు నిరసనలు తెలిపాయి. ప్రకాష్ రాజ్ రాజకీయ నటుడు కూడా 2017లో తన స్నేహితురాలు గౌరీ లంకేష్ హత్య ఘటన తర్వాత సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ట్యాగ్తో ప్రకాష్ రాజ్ తన క్రియాశీల రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 2019 భారత సాధారణ ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పటికీ సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ సామాజిక విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితానికి వస్తే 1994లో లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమార్తెలు మేఘన, పూజ. సిద్ధు అనే ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే అతను 5 సంవత్సరాల వయసులో గాలిపటం ఎగురవేస్తుండగా కింద పడిపోవడంతో మరణించాడు. ప్రకాష్ రాజ్ లలిత కుమారి జంట 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు. వీరికి 2015లో వేదాంత్ జన్మించాడు. ఈ ఏడాది తెలుగులో గుంటూరు కారంలో కనిపించిన ప్రకాష్ రాజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2, పవన్ కళ్యాణ్ ఓజీ, ఎన్టీఆర్ దేవర, ధనుష్ రాయన్ వంటి పలు క్రేజీ మూవీస్తో ప్రేక్షకుల్ని అలరించడానికి రాబోతున్నాడు. ఇంకా పలు భాషల నుంచి మరెన్నో సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి.